గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? నేను మీ ఇబ్రహీం, సన్షైన్ పీడీపీటీస్ కోచింగ్ సెంటర్, సామర్లకోట, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఓకే సార్, డిఎస్సి అభ్యర్థులను ఉద్దేశించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సార్ ఏం చదవాలి సార్, మాకేం తెలియటం లేదని విద్యార్థులు అడగడం జరుగుతుంది. ఓకే సార్, మీ యొక్క ప్రిపరేషన్లో వచ్చేటప్పటికి ఒకటే సార్, మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. ఏంటండి, మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. ఎవరిని మోటివేట్ చేయరండి, సెల్ఫ్ మోటివేషన్తో ఉండాలి. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే కాంపిటేటివ్ పరీక్షల్లో వచ్చేటప్పటికి అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఒకటి, మీకు ఇక్కడ పోటీ ఎవరి నుంచి వస్తుందంటే 2018 డిఎస్సిలో పోస్టులు వచ్చిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ నుంచి పోటీ తీవ్రంగా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత వాళ్ళ నుంచి పోటీ ఉండదా అంటే ఆ తర్వాత 2018 తర్వాత డిఎస్సి లేదు కాబట్టి ఎవరు కూడా డిఎస్సి రాసిన అనుభవం ఎవరికీ లేదండి. ఓకే, అవి పక్కన పెడదాం. అసలు సబ్జెక్ట్ విషయంలోకి వచ్చేటప్పుడు సార్ మేము ప్రిపేర్ అవుతున్నాం, మాకు జ్ఞాపకం ఉండటం లేదు, అదేవిధంగా ఏం చదవాలి ఏం వదలాలి అనేది తెలిస్తేనే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం విజయం సాధించగలం. గత 20 సంవత్సరాల నుంచి వందలాది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని తయారు చేసిన సంస్థ మాది. ఓకే, ఇవన్నీ వదిలేండి. నేను సమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కిన్షియాలజీ ప్రధానంగా, కిన్షియాలజీలో మొన్న మేము ఏం చదవాలి సార్, ఏం జ్ఞాపకం ఉండటం లేదు. అసలు బేసిక్ కిన్షియాలజీ అంటే ఏంటి, అసలు కిన్షియాలజీ యొక్క ప్రస్తావన ఎక్కడ రావడం జరిగింది, ఇది పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఇది చేయడం జరిగింది సార్, చేయడం జరుగుతుంది. ఓకే, అసలు కిన్షియాలజీ అనే భావన ఎందుకు కలిగింది, బయోమెకానిక్స్ అనే భావన ఎందుకు కలిగింది, కెనమాటిక్స్ ఈ భావన అసలు ఎందుకు జరిగింది. ఓకే, పూర్వకాలం అరిస్టాటిల్ గారు ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు ఇవి ఏం ఉండేది కాదు. బలం ఉన్నవాడు విసిరేసేవాడు, బలం లేనివాడు తక్కువ దూరం విసిరేవాడు. కిన్షియాలజీ పితామహుడిగా ఎవరిని చెప్తాం, అరిస్టాటిల్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ కిన్షియాలజీ డెవలప్ అయ్యింది సార్. ఈ కిన్షియాలజీ యొక్క పాత్ర ఫిజికల్ ఎడ్యుకేషన్లో, కిన్షియాలజీ ఏం తెలియజేస్తుంది, కేవలం శారీరక కదలికలు మాత్రమే తెలియజేస్తుంది. దాని తర్వాత బయోమెకానిక్స్ రావడం జరిగింది. బయోమెకానిక్స్ దేన్ని అధ్యయనం చేస్తుంది అంటే కదలికల్లో ఉండే యాంత్రిక లాభాన్ని గురించి అధ్యయనం చేస్తుంది. ఓకే, ఈ క్రమంలో కిన్షియాలజీని కంటిన్యూ అవుతూ రావడం జరిగిందండి. కిన్షియాలజీ ఒక కొత్త పరివర్తనలు, కొత్త ఆవిష్కరణలు. మీరు తెలిసిందే, మీకు న్యూటన్ గమన నియమాలు రూపొందించడం జరిగింది. వేగంగా పడుతున్న వస్తువు యొక్క త్వరణం దేనిపై ఆధారపడి ఉంటుంది అని ఎవరు చెప్పారు. ఓకే, ఎముకలు కదిలే తులాదండాల వలె పనిచేస్తాయని ఒక శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ప్రతి కండరం తన పొడవులో 2/3 వంతు మాత్రమే కుదించుకుంటుంది అని చెప్పడం జరిగింది. దేహంలో జరిగే కదలికలు ఎన్నండి, కదలికల రకాలేంటి, ఐసోమెట్రిక్, ఐసోటానిక్ చలనాలని మొట్టమొదటిసారిగా వివరించింది ఎవరు అని ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే, ఇవన్నీ పెట్టేస్తాం సార్. అసలు బాడీ పోస్చర్లో వచ్చేటప్పటికి ఈ వైపు భాగం ఉన్న ఈ పోస్చర్ని ఏమంటాం, ఫ్రంటల్ పోస్చర్ అంటాం. అదేవిధంగా బాడీని ఇక్కడ నుంచి ఈ హాఫ్ భాగం ఇలా చేసినప్పుడు ఈ పొజిషన్ ఏమంటాం, ఇక్కడ వరకు చూసారా, దాన్ని ఏమంటాం, సెగిటల్ పొజిషన్ అంటాం. నెక్స్ట్ నాభి దగ్గర మనం ఇలాగ చెయ్యి అడ్డు పెట్టేసామనుకోండి, ఈ లిమ్స్ కిందకి వెళ్ళిపోతున్నాయి, ఈ లిమ్స్ పైకి వెళ్ళిపోతున్నాయి, ఆ పొజిషన్ ఏమంటాం. ఓకే, ఇవన్నీ మనం తెలుసుకోవాలి సార్, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందాలి. ఏంటి సార్, ప్రతి ఒక్కరికి అందాలి. ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. రేపటి నుంచి కొత్త బ్యాచ్ సామర్లకోట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్లో ఏపీ మరియు తెలంగాణ వాళ్ళ కోసం స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. ఒకటి, మేము ఇక్కడ సబ్జెక్ట్ కమిట్మెంట్తో చెప్తాం. మిమ్మల్ని దగ్గర 5,000 బిట్లతో 5,000 బిట్ బ్యాంకు
ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళకి మేము ఖచ్చితంగా 5,000 బిట్లు మీకు టెస్టులు పెట్టి నేను పంపించడం జరుగుతుందండి. ఓకే, ఒకటి సార్, ఇది చెప్పాలంటే చాలా ఓపిక కావాలి. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు సార్ ఆన్లైన్లో కూడా మాకు కావాలి. ఓకే, చాలామంది గృహిణులు జాబ్ చేసుకోలేని వాళ్ళు, జాబ్ చేసుకుంటున్న వాళ్ళు, వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ ఉండడం వల్ల రాలేకపోతున్నారు. వాళ్ళకు కూడా ఆన్లైన్లో 2వ తారీఖు నుంచి క్లాసులు నేను ప్రారంభించడం జరుగుతుంది సార్. కావాల్సిన వాళ్ళు నాకు హాయ్ పెడితే నేను వాళ్ళకి యాప్ లింక్ పెట్టడం జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకటే సార్, ఎవరన్నో ఆడే తినాలి. నేను ఎలా చెప్తున్నాను కాదు, ఎవడన్నో ఆడే తినాలి, ఎవడి పరుగు ఆడే పరిగెట్టాలి. ఉద్యోగం కావాలంటే ఎవరి చదువు ఆడే చదవాలి. ఓకే సార్, ఈ చదివే క్రమంలో మీరు సరైన వ్యక్తిని ఎంచుకోవాలి. సబ్జెక్ట్ ఎవరు బాగా చెప్తారు, అందరూ చెప్పేస్తారు సార్, బట్ మీకు రావాలి కదా, మీకు రావాలి. మీరు రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేయగలిగితేనే కదా మీకు స్కోర్ వస్తుంది. ఓకే, అక్కడ పక్కన పెట్టేద్దాం. ఏం చెప్పాను సార్ ఇందాక, ఫ్రంటల్ పోస్చర్, సెగటల్ పోస్చర్. ఓకే, ఇంకోటి చెప్పాను, ఇక్కడ అడ్డంగా పెట్టేస్తే పైకి దీన్ని పోస్చర్ అంటే దీనికి ఈ పక్కన పెట్టుకుంటే బేసిక్గా చాలామందికి ఎగ్జామినేషన్లో తప్పులు పెట్టేసే కొన్ని బాడీ మూమెంట్స్ ఉన్నాయండి. ఫ్లెక్షన్ ఏంటంటే దీన్ని ఏమంటాం, ఫ్లెక్షన్, దీన్ని ఏమంటాం ఎక్స్టెన్షన్, దీన్ని ఏమంటాం ఫ్లెక్షన్ అంటాం, దీన్ని ఎక్స్టెన్షన్ అంటాం. ఓకే, హైపర్ ఎక్స్టెన్షన్ అంటే చూద్దాం. ఫ్లెక్షన్ అంటే చూడండి, దీంట్లో కోణం ఏమవుతుంది, కోణం తగ్గిపోతుంది. ఎక్స్టెన్షన్ వచ్చేటట్టుకి ఏమవుతుంది, యథాస్థానికి రావడం ఉంది. హైపర్ ఎక్స్టెన్షన్, ఈ హైపర్ ఎక్స్టెన్షన్లో ఏం జరుగుద్దంటే, లేడీస్ ఉన్నారు చూసారా, మనకి ఇక్కడ బెండ్ అవ్వదండి. లేడీస్కి వచ్చేటప్పటికి హైపర్ ఎక్స్టెన్షన్ మనం గమనించవచ్చు. ఓకే, అయిపోయింది ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అదేవిధంగా హైపర్ ఎక్స్టెన్షన్. చాలామందికి అబ్డక్షన్కి తేడా తెలియదండి. యాడ్ చేసుకున్నాను, యాడ్ చేయండి అంటారు చూసారు, అడ్డక్షన్, శరీర భాగాలు దూరంగా తీసుకెళ్ళిపోవడం, అబ్డక్షన్. ఓకే, అక్కడికి వదిలేద్దాం సార్. ప్యాంటార్ ఫ్లెక్షన్ ఉంది, దీంట్లో పామార్ ఫ్లెక్షన్ ఉంది, ప్రోన్ ఉంది, సుపైన్ ఉంది, ఇన్వర్షన్ ఉంది, ఎవర్షన్ ఉంది అండి. ప్యాంటార్ ఫ్లెక్షన్ అంటే పాదాన్ని కిందకి చూపెట్టడం, పామార్ ఫ్లెక్షన్ అంటే ఆకాశం వైపు కాళ్ళను పైకి చూపెట్టడం. ఒకేసారి దాన్ని ప్రోన్, సుపైన్, ఈ కదలికలు మీరు తెలుసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్, ఈ వీడియో చేసేటప్పుడు ఈ అంశాలు మీకు సులువుగా అర్థమవుతాయని నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సైనార్థ్రోసిస్, యాంపియార్థ్రోసిస్, డయార్థ్రోసిస్, SAD అని చిన్న కోడ్ పెట్టుకోవాలి. దాన్ని మన తెలంగాణ వీటిలో కూడా ఇవ్వడం జరుగుతుందండి. సైనార్థ్రోసిస్ అంటే ఏంటి, డయార్థ్రోసిస్ అంటే, యాంపియార్థ్రోసిస్ అంటే ఏంటి. నెక్స్ట్ థ్రాక్స్, కుహరంలో ఉండే ఎముకల జతలు అడిగి ఇచ్చాడండి. 12 జతలు, 7, 3, 2 నిజమైన ఎముకలు, అబద్ధపు ఎముకలు, వేలాడే ఎముకలు, రియల్ రిప్స్, ఫాల్స్ రిప్స్, ఫ్లోటింగ్ రిప్స్. ఈ విధంగా జ్ఞాపకం పెట్టుకోవాలి సార్. ఓకేనండి. చెప్పాను మీకు కదలికల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ రావడం జరుగుతుందండి. ఓకే, మన హిస్టరీ కొంతవరకు చెప్పి మీకు ఆపేయడం జరిగిందండి. ఆ హిస్టరీలో కూడా మీకు ఆ తర్వాత అంటే రష్యా వరకు చెప్పడం జరిగింది అనుకుంటానండి. రష్యా తర్వాత వచ్చి భారతదేశంలో వ్యాయామ విద్య, స్వాతంత్రం రాకమునుపు భారతదేశంలో వ్యాయామ విద్య ఎలా కొనసాగింది అనే దాని మీద నేను మీకు ఈ వీడియోలో కొంచెం భాగం చెప్పడం జరుగుతుందండి. సాధారణంగా కొన్ని పుస్తకాల్లో ఉందండి, స్వాతంత్రం రాకమునుపు భారతదేశంలో వ్యాయామ విద్య కళాశాలలు ఎన్ని. ఓకే, అదేవిధంగా మొట్టమొదటిసారిగా YMCA ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఒలింపిక్స్ పోటీలు ఎక్కడ నిర్వహించబడ్డాయి ఇది తెలుసుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో స్వాతంత్రం రాకముందు మద్రాసు ప్రావిన్స్లో వ్యాయామ విద్య ఎక్కడ ప్రారంభమైంది? అసలు భారతదేశంలో వ్యాయామ విద్య ఎవరి ద్వారా తీసుకురాబడింది? ఎవరి ద్వారా తీసుకురాబడింది? ఓకే, మరి ఇంకో విషయం గమనించాలి. భారతదేశంలో స్వతంత్రం రాకముందు అనేటోడికి అవిభక్త భారతదేశం, పాకిస్తాన్ కూడా దీంట్లో కలిసి ఉందండి కదా. మరి అప్పుడు ఎన్ని పెట్టాలి, ఎన్ని వ్యాయామ విద్యా కళాశాలలు అంటే ఎన్ని పెట్టాలి? ఓకేనండి. భారతదేశంలో ప్రామాణిక వ్యాయామ విద్య దేని ద్వారా డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేశారు?
ఇవన్నీ మనం తెలుసుకోవాలి సార్. ఓకే, అదే క్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ హిస్టరీ మీకు ఈ పార్ట్స్ జ్ఞాపకం చేసుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటి వ్యాయామ సంస్థ అంటే ఏం పెట్టాలి? హనుమాన్ వ్యాయామ విద్య ప్రసారక మండల్ 1914లో ఏంటండి 1914లో అంబుదాన్ కే వైద్య, అనంత కే వైద్య అనే ఇద్దరు సోదరులు అమరావతిలో ఏం చేశారంటే హనుమాన్ వ్యాయామ విద్య ప్రసారక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి? వ్యాయామ విద్య హనుమాన్ వ్యాయామ విద్య ప్రసారక మండలి యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ఉద్భవించిన ఇండిజినియస్ గేమ్స్ ఉన్నాయి చూసారా, ఆ గేమ్స్ని డెవలప్ చేయడం, దాంతోపాటు మిగిలిన క్రీడలు కూడా డెవలప్ చేయడం. బేసిక్ ఏంటంటే ఇండిజినియస్ గేమ్స్ని డెవలప్ చేయడం హనుమాన్ వ్యాయామ విద్య ప్రసారక మండలి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవి ఈ హనుమాన్ హెచ్విపిఎంలో ఈ అంశాలు జ్ఞాపకం చేసుకోవాలి. దీంట్లో వచ్చేటప్పటికి మొట్టమొదటి అఖిల భారత వ్యాయామ విద్య సదస్సు ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? సదస్సు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకుడు ఎవరు? ఆ తర్వాత భారతదేశంలో కంటిన్యూ అవుతూ రాబడిన ఫిజికల్ ఎడ్యుకేషన్ రికమెండేషన్స్ ఏమిటి? CABPDR సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ రిక్రియేషన్ 1950లో ఏర్పాటు చేయడం జరిగిందండి. 50లో ఏర్పాటు చేసిన తర్వాత 54లో ఏ రికమెండేషన్స్ జరిగింది? మొట్టమొదటి అఖిల భారత వ్యాయామ విద్య సదస్సు ఏర్పడిన సంవత్సరం ఏంటి? సంవత్సరం ఏంటి? ఇవన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత CABPDR ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి? CABPD ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి? AICS ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి? ఇవన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ మన ఆన్లైన్ క్లాసుల్లో నేను చక్కగా ఆన్లైన్లో చక్కటి కోర్సు ప్రమోట్ చేసి ఉంచాను సార్. నాది ఒకటే ఉద్దేశం, ప్రతి ఒక్కరికి కూడా సింపుల్గా ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది రీచ్ అవ్వాలి. 20 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను సార్. ఏ బిట్ ఎక్కడి నుంచి వస్తుంది, బిట్ ఏ విధంగా ట్విస్ట్ చేస్తాడు. ఒకటి సార్, మనం ఎంత చదివినా వృధాయే. మనం ఏ విధంగా చదవాలి? ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, ఎగ్జామినర్ ఏ విధంగా బిట్టిస్తాడు, దాన్ని ఎనాలిసిస్ చేసుకుని మనం చదివినట్లయితే ఎగ్జామ్ రాసేటప్పటికి ఎగ్జామినర్కి మనకి కూడా మైండ్ సెట్ ఈక్వల్ అయినట్లయితే మనం ప్రజెంట్ చేయగలం. ఆ విధంగా స్టేట్లో ఎక్కడా లేని విధంగా నా దగ్గర టెస్ట్ సిరీస్ ఉందండి. మీరు అన్యదా భావించొద్దు. ఎందుకంటే ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే నేను ఆ టెస్ట్స్ పెట్టడం జరుగుతుందండి. ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే నేను టెస్ట్ పెడతాను, టెస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఎనాలిసిస్ చేస్తాను. మనం ఎందుకు తప్పు చేసాం ఏంటనేది. నా దగ్గర ప్రయోజనాత్మక బోధన ఉంటుంది సార్. నేను ఈరోజు క్లాస్ చెప్తాను, రేపు ఈవినింగ్ టెస్ట్ ఉంటుంది. రేపు పెట్టిన క్లాసు రేపు చెప్పిన క్లాస్కి ఎల్లుండి టెస్ట్ ఉంటుంది. అలాగే నా దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఒకసారి చెప్తానండి, మీరు ఒకసారి చదువుతారు 2, మూడో దాంట్లో టెస్ట్ రాస్తారు 4, టెస్ట్ రాసిన తర్వాత నేను దాన్ని అనాలిసిస్ చేస్తాను 5. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టెస్ట్ని మళ్ళీ నేను మిమ్మల్ని రీకాల్ చేసుకోమని చెప్తాను 6. ఇదంతా 5. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్లో మళ్ళీ చదువుతారు 6. ఈ గ్రాండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఆ టెస్ట్ పేపర్ మీదకి అనాలిసిస్ చేస్తాను. ఎన్నిసార్లు అవుతుంది సార్ నా దగ్గర రివిజన్ వచ్చేటికి? దగ్గర 7 టైమ్స్ అయిపోతుంది. ఒక టాపిక్ 7 టైమ్స్ అయిపోతుంది నా దగ్గరే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా రివిజన్ చేసుకుంటే నేను ఇచ్చిన ఎగ్జామినేషన్లో బిట్లే మన తెలంగాణ పేపర్లో PET అయితే మొత్తం మ్యాక్సిమం నేను చెప్పిన రావడం జరిగిందండి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే, ఈ క్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషను భారతదేశంలో జరిగిన రికమెండేషన్స్ 1948లో ఏం ఏర్పడిందండి? NCC ఏర్పాటు చేయడం జరిగింది. 1952లో ACC ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో శాస్త్రీయంగా కోచింగ్ ఇచ్చుటకు ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి సంస్థ అంటే ఏం చెప్పుకోవచ్చు? మొట్టమొదటి సంస్థ శాస్త్రీయంగా కోచింగ్ ఇచ్చుటకు అంటే స్వాతంత్రం రాకముందు కాదండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఓకే, అది హిస్టరీ అక్కడ పక్కన పెట్టేద్దాం సార్. ఇప్పుడు మెథడ్స్లో వస్తాను. మెథడ్స్ లేదా పెడగాగి అని కూడా అంటున్నారండి. ఏదైనప్పటికీ మనకు సబ్జెక్ట్ కావాలి, సిలబస్ కావాలి, అంతే. అది మీకు రావడం కావాలి. వ్యాయామ విద్యలో బోధనా పద్ధతుల రకాలు అన్నీ ఏం కాదు సార్. మనం దాంట్లో ఉన్న కొన్ని రకాల వ్యాయామ విద్యా బోధన పద్ధతులు తెలుసుకుందాం.
అసలు ఫార్మల్ యాక్టివిటీస్ అంటే ఏంటి? పార్షిక్ యాక్టివిటీస్, ఫుడ్ డ్రిల్, మార్చింగ్, ఇటువంటి యాక్టివిటీస్ని ఏమంటే ఫార్మల్ యాక్టివిటీస్ అంటాం. ఫార్మల్ యాక్టివిటీస్ సాధారణంగా కమాండ్ పద్ధతిలో బోధిస్తాం. ఏంటండి? ఫార్మల్ యాక్టివిటీస్ సాధారణంగా కమాండ్ పద్ధతిలో బోధిస్తాం. ఈ కమాండ్ పద్ధతి ఎన్ని రకాలు? ఏంటంటే కమాండ్ పద్ధతి ఎన్ని రకాలు? ప్రతిష్టంభన ఆజ్ఞా పద్ధతి 2, లయ ఆజ్ఞా పద్ధతి, రెస్పాన్స్ కమాండ్ పద్ధతి, రిథమిక్ కమాండ్ పద్ధతి. ఓకేనండి. రెస్పాన్స్ కమాండ్లో చూసుకుందాం. రెస్పాన్స్ కమాండ్లో వచ్చేటప్పటికి ఎన్ని అంశాలు ఉంటాయి అని అడుగుతాడండి. ఏంటండి? ఎన్ని అంశాలు ఉంటాయి? ఎక్స్ప్లెనేషన్, పాజ్, ఎగ్జిక్యూషన్. ఏంటండి? రెస్పాన్స్ కమాండ్లో ఉండే భావాలు, సోపానాలు, అంశాలు. ఏంటండి? రెస్పాన్స్ కమాండ్లో ఉండే భావాలు, సోపానాలు, అంశాలు అంటే ఏం పెట్టాలి? 3 పెట్టాలి. ఎక్స్ప్లెనేషన్, పాజ్, ఎగ్జిక్యూషన్. వివరణ, విరామం, అమలు. ఓకే, ఈ పక్క వచ్చేద్దాం. లయ ఆజ్ఞా పద్ధతి, రిథమిక్ కమాండ్ పద్ధతి. దీంట్లో ఏముంటాయి? దీంట్లో వచ్చేటప్పటికి లయబద్ధ కృత్యాలు ఏవైతే ఉన్నాయో, లయబద్ధ కృత్యాలు అంటే ఏమొస్తాయి సార్? లెజిమ్, కోలాటం, ఫోక్ డ్యాన్స్ మొదలైనవన్నీ ఏ పద్ధతిలో బోధిస్తాం? రిథమిక్ కమాండ్ మెథడ్ ఉపయోగిస్తాం. ఇంకా సార్ రిథమిక్ కమాండ్ ఏది సార్? మీ అందరికీ సిలబస్ సబ్జెక్టు తెలియజేయడమే నా ఒక ఉద్దేశం సార్. ఓకే, సరదాగా వినండి వీడియో. ఓకే, రిథమిక్ కమాండ్ పద్ధతి మొన్న ఇచ్చాడు సార్ తెలంగాణ డిఎస్సిలో. రిథమిక్ కమాండ్ పద్ధతిలో ఉండే సోపానాలు, భావాలు, అంశాలు, స్టెప్స్ ఏవైనా అన్నాడు అనుకోండి, 5 పెట్టాలి. ఏంటండి? 5. ఎక్స్ప్లెనేషన్, పాజ్, ఎగ్జిక్యూషన్, రిథమిక్ కౌంటింగ్, హాల్ట్. వివరణ, విరామం, అమలు. మజిలీ లయబద్ధంగా లెక్కించుట, ఆపుట. వివరణ, విరామం, అమలు. మజిలీ లయబద్ధంగా లెక్కించుట, ఆపుట. ఓకే సార్. దీంట్లో కమాండ్ పద్ధతిలో 3 మామూలే. రిథమిక్ కమాండ్లో ఎన్ని యాడ్ అవుతున్నాయి? 2 యాడ్ అవుతున్నాయి. ఓకే, అక్కడికి వదిలేద్దాం. నెక్స్ట్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. వ్యాయామ విద్యలో అత్యుత్తమమైన బోధనా పద్ధతి ఏంటంటే ప్రదర్శనా పద్ధతి. ఏంటంటే ప్రదర్శనా పద్ధతి. ఈ ప్రదర్శనలో ఉపాధ్యాయుడి యొక్క మూర్తిమత్వం వ్యక్తీకరించే భాగం ఏది? విద్యార్థి యొక్క మూర్తిమత్వం వ్యక్తీకరించే భావం ఏది? ఓకే, అది పక్కన పెట్టేద్దాం. వ్యాయామ విద్యలో అత్యుత్తమైన బోధన పద్ధతి అంటే ఏం పెడతామంటే ప్రదర్శన పద్ధతి, డెమాన్స్ట్రేషన్ మెథడ్. నెక్స్ట్ ఓరల్ మెథడ్. కేవలం యాక్టివిటీని నోటి ద్వారానే బోధించడాన్ని ఏమంటామంటే ఓరల్ మెథడ్. నెక్స్ట్ ఇమిటేషన్ మెథడ్ ఇచ్చాడు సార్ మన తెలంగాణ డిఎస్సిలో. డూ యాజ్ ఐ డూ. ఏంటంటే డూ యాజ్ ఐ డూ, నేనేం చేస్తున్నానో అది చేయండి. చిన్నపిల్లలకి, ఎలిమెంటరీ పిల్లలకి ఇమిటేషన్ ద్వారా చెప్పే విధానాన్ని ఏమంటే డూ యాజ్ ఐ డూ. నెక్స్ట్ చాలామంది ఈ బిట్ వచ్చేటప్పటికి తప్పు పెట్టేస్తారు సార్. ఒకటి, వ్యాయామ విద్య బోధనలో స్కిల్స్ ఏ పద్ధతిలో బోధిస్తారు? అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్లో స్కిల్స్ ఏ పద్ధతిలో బోధిస్తారు? మేజర్ గేమ్స్ యొక్క చాతుర్యాలు ఏ పద్ధతిలో బోధిస్తారు? మేజర్ గేమ్స్ యొక్క చాతుర్యాలు పార్ట్ మెథడ్లో బోధిస్తారండి. ఏ పద్ధతిలో బోధిస్తారు? పార్ట్ మెథడ్లో బోధిస్తారు. ఓకే, నెక్స్ట్ పార్ట్ మెథడ్ అయిపోయింది. హోల్ మెథడ్. సంపూర్ణ విభజన, సంపూర్ణ పద్ధతి. ఇక్కడికి వచ్చేటడికి ఇందాకేం చెప్పుకున్నాం? మేజర్ గేమ్స్లో చాతుర్యాలు వచ్చేటడికి పార్ట్ మెథడ్లో బోధిస్తాం. అదేవిధంగా మేజర్ గేమ్స్ ఏ పద్ధతిలో బోధిస్తాం? యాక్టివిటీని అంతటిని చిన్న చిన్న భాగాలుగా చేసి ఆ తర్వాత యాక్టివిటీని ఏకమొత్తంలో బోధించడాన్ని ఏమంటాం? హోల్ మెథడ్ అంటాం. మేజర్ గేమ్స్ ఫుట్బాల్, హాకీ, బాస్కెట్బాల్, ఖోఖో వంటి క్రీడలు హోల్ మెథడ్లో బోధిస్తాం. ఓకేనండి. హోల్ ఖండ పద్ధతి అంటాం పార్ట్ మెథడ్ని. హోల్ మెథడ్ అంటే
సంపూర్ణ విభజన సంపూర్ణ పద్ధతి అంటాం. సంపూర్ణ విభజన సంపూర్ణ పద్ధతి అంటాం. దీన్ని చదువుకుంటే మీకు మ్యాక్సిమం బిట్లు రావడం జరుగుతుందండి. దీని నుంచి నేను చెప్పిన టాపిక్ నుంచి తెలంగాణలో రెండు బిట్లు ఇచ్చాడు సార్. ఒక 12 ఉంటాయి దాంట్లో. ఈ విధంగా ఇంత ఈజీగా మీకు జ్ఞాపకం మైండ్లో పెట్టుకునే విధంగా ఈ ఒక టాపిక్ అనే కాదు సార్, ప్రతి టాపిక్ని కూడా నేను విశ్లేషణాత్మకంగా బోధించడం జరుగుతుంది. నా యొక్క ఒకటే, విద్యార్థి సక్సెస్ కావాలి. విద్యార్థి సక్సెస్ కావాలి. ఓకేనండి, విద్యార్థి సక్సెస్ కావాలి. ఓకే. నెక్స్ట్ అథ్లెటిక్స్ ఏ పద్ధతిలో బోధిస్తాం ఏంటండి? అథ్లెటిక్స్ని ఏ పద్ధతిలో బోధిస్తామంటే ప్రోగ్రెసివ్ పార్ట్ మెథడ్లో బోధిస్తాం. ఏంటండి? ప్రోగ్రెసివ్ పార్ట్ మెథడ్లో బోధిస్తాం. ఇది కూడా అయిపోయిన తర్వాత ఎట్-విల్ మెథడ్, ఐచ్ఛిక పద్ధతి మన తెలంగాణలో ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ నేను చెప్పినాయా సార్? నా పిల్లలకి నేను చెప్పినాయా? నా మెటీరియల్లో కూడా ఉన్నాయి. ఓకే. ఐచ్ఛిక పద్ధతి, ఎట్-విల్ మెథడ్, విద్యార్థులు తామంతట తాము స్వతహాగా నేర్చుకోవడానికి అవకాశం కల్పించే పద్ధతిని ఏమంటామంటే ఎట్-విల్ మెథడ్, ఐచ్ఛిక పద్ధతి. ఈ ఐచ్ఛిక పద్ధతి ఎప్పుడు ఇస్తారనుకుంటున్నారు? మీరు ట్రైనింగ్ చేసి ఉంటారు కదా. ట్రైనింగ్ చేసిన తర్వాత ఈవినింగ్ టైం యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో మీకు ఎవరెవరు ఏ గేమ్స్లో ఎక్స్పర్ట్స్, మీకు నచ్చిన గేమ్ మీరు ఆడుకుంటూనే ఒక 15 నిమిషాల్లో వదిలేయడం ఉంటుందండి. విద్యార్థులు తనంతట తాము ఐచ్ఛికంగా నేర్చుకోవడానికి అవకాశం కల్పించే దశను ఏమంటామంటే ఎట్-విల్ మెథడ్ అంటాం. ఇవన్నీ కూడా నేను సమగ్రంగా నా దగ్గరికి వచ్చిన ప్రతి విద్యార్థికి పర్సనల్ కేర్ తీసుకుని 250 మంది నుంచి 300 మంది ఉన్నారు సార్ నా విద్యార్థులు ఆంధ్ర తెలంగాణలో. ఓకే. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆన్లైన్ క్లాసుల విషయంలోకి వచ్చేటికి రేపు ఆఫ్లైన్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయండి. అట్ ది సేమ్ టైం దానికి సమాంతరంగా నేను ఆన్లైన్ క్లాసులు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తానండి. నా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో లైవ్ నేను సెషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు లైవ్లో రావచ్చు. లైవ్లోకి వచ్చిన తర్వాత మీ అవైలబిలిటీ బట్టి లైవ్ క్లాస్ చూసుకోవచ్చు. సార్ నాకు లైవ్లో అవైలబిలిటీ లేని నేను, అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే మీకు రికార్డెడ్ క్లాసులు వచ్చేస్తాయి. ఏంటంటే రికార్డెడ్ క్లాసులు మీకు అనుకూలంగా ఉన్న సమయంలో మీరు చూసుకుని మీ యొక్క ఉద్యోగ సాధనని సాధించండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. నిరంతరం కష్టపడుతూ ఉంటేనే మనం విజయాలు సాధించగలం. మనం నిరంతరం మీరు ఎగ్జామినేషన్ వచ్చేదాకా అలా కంటిన్యూగా ఇక్కడ ఒకటి కావాలి సార్, కన్సిస్టెన్సీ. నిలకడగా నిరంతరంగా చదువుతూ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఓకే సార్. ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారు అని కోరుకుంటున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.